హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే రెడ్మీ నుంచి కొత్తగా రిలీజ్ అయిన రెడ్మీ నోట్ 14 ప్రో మొబైల్ని అయితే చూద్దామండి. ఇది వచ్చేసి డమ్మీ వేరియంట్ అండి. ఇది రిలీజ్ టైంకి అయితే మనకైతే రాలేదు. కాకపోతే మాత్రం దీని ఫీచర్స్ అయితే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఓవరాల్గా లుక్ అయితే చూసుకోవడానికి అయితే మనకైతే ఈ విధంగా ఉంది. రెండు సైడ్లు ఒక కలరు, ఒక సైడ్ ఒక కలరు ఇవ్వడం అయితే జరిగింది. దీని కెమెరా చూసుకుంటే మాత్రం హై బంప్ అయితే వచ్చాయండి. ఒక రకంగా చెప్పాలంటే గుడ్లకు ఒక్కలా ఉన్నాయి. బయటకు వచ్చేసి బాగా కింద పెడితే మాత్రం ఖచ్చితంగా గీతలు పడే విధంగా అయితే ఉన్నాయి. దీనికి కేస్ వేసుకొని జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాలి. అలాగే మనం పై సైడ్ చూసినట్లయితే మనకు వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ స్పీకర్ గిల్లు, అదేవిధంగా చూసుకుంటే మనకు ఇయర్ బ్లాస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటంలో వచ్చేసి స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే మనకు సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్లెయిన్గా ఉంది. ఒకసారి దీని ఫ్యూచర్లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు దీంట్లో వచ్చేసి ఫస్ట్గా డిస్ప్లే అండి. డిస్ప్లే వచ్చేసి మనకు 6.67 ఇంచెస్ 1.5K కర్వ్డ్ ఎమ్యులేట్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 120 Hz రిఫ్రెష్ రేట్తో సపోర్ట్ చేస్తుంది. దీని డిస్ప్లే వచ్చేసి డాల్బీ విజన్ అండ్ HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు డైమెన్సిటీ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్తో అయితే వస్తుంది. మీడియం గ్రాఫిక్స్తో అయితే మనం అయితే చాలా బాగా అయితే ఆడుకోవచ్చు. అదేవిధంగా వచ్చేసి మనకు 8GB ర్యామ్ విత్ 8GB DDR4X ర్యామ్తో వస్తుందండి. దీని ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకు 2 వేరియంట్లో వస్తుంది. ఒకటి వచ్చేసి 128GB, రెండోది వచ్చేసి 256GB స్టోరేజ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు UFS 2.2 స్టోరేజ్తో మాత్రమే వస్తుంది. అలాగే దీని మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సర్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ కెమెరా వచ్చేసి OIS స్టెబిలైజేషన్ కూడా కలిగి ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మనకు ఇంకో కెమెరా ఇచ్చిన దానిలోనే మనకు ఫ్లాష్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీని బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీని అయితే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది. దీని బ్యాటరీకి కెపాసిటీని తొందరగా ఛార్జ్ చేయడానికి దీంట్లో అయితే 45 వాట్స్ టర్బో ఛార్జర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన నోట్ 14 సిరీస్లో అయితే మనకైతే దీంట్లో వాటర్ రెసిస్టెంట్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో ఈ వాటర్ రెసిస్టెంట్ అనేది ఇప్పుడు చాలా మోడల్స్లో అయితే మినిమం 20,000 నుంచి వచ్చే మొబైల్స్లో అయితే H50 ఫ్యూచర్ నుంచి మిగతా మోడల్స్ అన్నింటిలో అయితే వాటర్ ప్రూఫ్ అనేది ఇప్పుడైతే అన్ని మోడల్స్లో అయితే కామన్గా రావడం జరుగుతుంది. ఇది వాటర్లో ఎక్కువ సర్వే అయ్యే వాళ్ళకి కానీ, లేకపోతే వర్షంలో తిరిగే వాళ్ళకి కానీ, లేకపోతే డెలివరీ బాయ్స్ కానీ ఇలాంటి ఫీచర్ ఉండడం వల్ల వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకు వచ్చేసి నోట్ 14 ప్రో ప్లస్ అయితే మనకు ఇది కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మనకైతే సిమిలర్గా ఇదే ఫోన్లో అయితే ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ మనకు ఒక ఎయిర్ బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే స్పీకర్ గ్రిల్లు, అలాగే మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్, స్విచ్ ఆన్ ఆఫ్ బటను, బాటంలో చూసుకున్నట్లయితే మెయిన్ స్పీకరు అండ్ టైప్ సి పోర్టు, అలాగే మనకు వచ్చేసి ఇది మెయిన్ మైకు అండ్ సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా ఉంది. ఒక్కసారి ఈ కెమెరాకు దీని డిజైన్కు ఒకసారి వేరియేషన్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్లయితే ఈ కెమెరా వచ్చేసి మనకు అవుటర్ లుక్ అనేది కంప్లీట్గా అవుపడుతుంది. ఇక్కడ వచ్చేసి దీనిపైన అయితే ఒక రింగ్ లాంటిది కవర్ చేసి కెమెరాస్ అయితే బయటకు అవపడకుండా ఒక ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రో ప్లస్కి అయితే. లుకింగ్ పరంగానైతే నాకైతే రెండు బాగానే అనిపిస్తున్నాయి. నాకైతే డిజైన్ పరంగా మాత్రం కొంచెం చేంజ్ అయ్యాయి. దీంట్లో మాత్రం కొన్ని ఫీచర్స్ అనేది మనకు అడిషనల్గా ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్గా చూసుకుంటే డిస్ప్లే కూడా ఇది వచ్చేసి మనకు 6.67 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుందండి. డిస్ప్లే మనకు వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే చూసుకుంటే మనం బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే ఫస్ట్ కెమెరా వచ్చేసి మనకు ఇది వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ లెన్స్తో వస్తుంది. దీంట్లో మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 6200 mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న బ్యాటరీలలో బిగ్గెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్ ఏదైనా ఉంటే మనకు రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. దీని సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకు 20 మెగాపిక్సెల్ వస్తుందండి. బిగ్గెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్ ఏదంటే ఇప్పటి వరకు ఉన్న ఫోన్లలో 6200 mAh ది బిగ్గెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్ అన్నట్టు ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఛార్జర్ విషయానికి వచ్చేస్తే మనకు ఇది 90 వాట్స్ హైపర్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
దీని 90 వాట్స్ ఛార్జర్ అనేది ఇవ్వడం వల్ల మనకైతే మొబైల్ అనేది 6200 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీని ర్యామ్ వేరియేషన్కి వస్తే మనకు 8GB నుంచి స్టార్ట్ అవుతుంది. 8GB 128GB, 8GB 256GB, 8GB 12GB, 512GB ఇట్లా 3 వేరియేషన్స్ అయితే దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ రెండిట్లోనూ ఉంటాయి. డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, IP68 వాటర్ అండ్ డస్ట్ అసిస్టెంట్ వస్తుంది. టోటల్ A to Z ఫీచర్స్తో అయితే మనకైతే తీసుకురావడం అయితే జరిగింది. కాకపోతే దీనికి 30,000 లోపు పెట్టుంటే బాగుండేది అయితే నాకు అనిపించింది. మీకు అనిపించింది ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే చూసుకుంటే మనం వీటితో పాటుగా మనకైతే రెడ్మీ నుంచి నోట్ 14 సిరీస్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది నోట్ 14, ఇది వచ్చేసి 14 Pro, ఇది 14 Pro Plus. ఈ 3 మోడళ్లలో మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేయండి. వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే నేను మన ఛానల్లో ఖచ్చితంగా పోస్ట్ అయితే చేస్తాను. వీటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకొని వీటి గురించి అయితే ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. అలాగే చూసుకున్నట్లయితే మనకైతే నోట్ 14లో మనకైతే ఫ్యూచర్స్ అయితే మనకు దీంట్లో కూడా మనకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజను, అలాగే చూసుకుంటే మనకు 5110 mAh బ్యాటరీ, 50 MP కెమెరా, సెల్ఫీ కెమెరా వచ్చేసి 20 MP. అలాగే మనకు కెమెరా సెన్సార్ చూసుకుంటే సోనీ LYT600 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 120Hz AMOLED స్క్రీను, ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుందండి. అలాగే చూసుకుంటే ఇది వచ్చేసి మనకు IP68 అయితే రాదండి, దీంట్లో IP64 వస్తుంది. అలాగే చూసుకుంటే మనకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుందండి. ఇవి 3 కూడా హైపర్ వాయిస్తో రన్ అవుతున్నాయండి. ఈ వచ్చేసి మనకు ఈ 2 మొబైల్స్ వచ్చేసి నోట్ 14 Pro Plus, నోట్ 14 వచ్చేసి మనకు విక్టర్ 2 ప్రొడక్షన్తో వస్తున్నాయండి. ఇది వచ్చేసి అలాగే మనకు ఇవి హైపర్ వాయిస్తో రన్ అవుతున్నాయండి. ఇప్పుడు 2024లో రిలీజ్ అయిన ది బెస్ట్ మోడల్స్ అయితే ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఆ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.